everyone, welcome to Chivan Academy. Right, let's go to the first question. First question ఏమన్నాడమ్మా, Radha spends 40% of her salary on food. ఓకే, సో రాధా ఏం చేస్తుందంట, 40% ఆఫ్ శాలరీ అండ్ ఫుడ్ విన్ చేస్తుందట. నెక్స్ట్ 20% ఆన్ హౌస్, నెక్స్ట్ 10% ఆన్ ఎంటర్టైన్మెంట్ అండ్ 10% ఆన్ కన్వేయన్స్. ఇఫ్ హర్ సేవింగ్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఈజ్ 1500, దెన్ హర్ శాలరీ పర్ మంత్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడమ్మా, ఈమె ఏం చేస్తుందంట, రాధా అనే అతను ఆమె ఫస్ట్ 40% ఏమో ఫుడ్ శాలరీ మీద, 40% ఏమో ఫుడ్ మీద పెడుతుందంట. ఓకే, సో ఫుడ్ మీద ఎంతమ్మా, ఫుడ్ మీద 40%. నెక్స్ట్ ఈమె ఏం చేస్తుంది, హౌస్ రెంట్ మీద ఎంత, సో హౌస్ రెంట్ 20% మీద. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ మీద ఎంత, ఎంటర్టైన్మెంట్ మీద 10%. ఓకే, నెక్స్ట్ కన్వేయన్స్. ఓకే, సో కన్వేయన్స్ అంటే రవాణా మీద ఎంత ఖర్చు చేస్తుందంట, సో ట్రాన్స్పోర్ట్ అని రాస్తున్నాను. సో ట్రాన్స్పోర్ట్ అన్న కన్వేయన్స్ అన్న ఒకటేమో, ఎంత ట్రాన్స్పోర్ట్ మీద 10% అంట. ఓకే రైట్, అదర్వైజ్ యూ రైట్ కన్వేయన్స్. సో ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజన్ వస్తుంది మీకు. ఓకే రైట్, సో వీటన్నిటి మీద ఖర్చు పెట్టిన తర్వాత ఆమెకు ఎంత మిగులుతున్నాయట, 1500 రూపాయలు మిగులుతున్నాయంట. ఎంత మిగులుతున్నాయి, 1500 రూపాయలు. ఓకే, ఇప్పుడు ఏం కనుక్కోమంటారు, టోటల్ ఇన్కమ్ కనుక్కోమని చెప్తున్నాడు. రైట్, సో మనం బేసిక్ క్వశ్చన్స్లో డిస్కస్ చేసుకున్నామా, ఇది చాలా బేసిక్ అంటే బేసిక్ క్వశ్చన్. రైట్, చూడండి, ఇన్కమ్, ఎక్స్పెండిచర్, సేవింగ్స్, ఒక రిలేషన్, సో మైనస్ ఇక్కడ ఈక్వల్స్. ఓకేనా, సో ఇన్కమ్ ఎంతమ్మా, ఇక్కడ 100%, మైనస్ ఎక్స్పెండిచర్ చూడండి 40%, 20%, 10%, 10%. ఇక్కడ రిమైనింగ్ అని ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్ యాడ్ చేయాలి. 40 + 20 60, 60 + 10 70, 70 + 10 80. సో 80% ఈక్వల్స్ టు 20%. యాక్చువల్లీ 20% మనకి ఎంత ఇచ్చాడమ్మా, ఎంత సేవ్ చేశా అంటున్నాడు, 1500 సేవ్ చేశా అంటున్నాడు. ఓకే, సో 1500 సేవ్ చేసి అంటున్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, మనని ఈ 100 కనుక్కోమంటున్నాడు. యాక్చువల్ మనకి ఎంత ఇచ్చాడు, ఇక్కడ క్వశ్చన్లో 20% ఇచ్చాడు, అంతే కదా. 20% 1500 ఇప్పుడు 100 ఎంత అవుతుంది అనేది క్వశ్చన్. రైట్, సో 20 ఇంటూ ఎంతమ్మా, 75, అంతే కదా. 20% ఇంటూ 75 ఈజ్ 1500. అలాగే 100 ఇంటూ 75 ఈజ్ 7500. సో దిస్ ఈజ్ హిస్ టోటల్ ఇన్కమ్ పర్ మంత్. మన క్వశ్చన్లో ఏమడిగాడు, టోటల్ ఇన్కమ్ పర్ మంత్ అన్నాడు. ఓకే, సింపుల్ అండ్ రైట్, సింపుల్ అండ్ ఈజీ. ఓకే, ఇట్స్ వెరీ సింపుల్ అండ్ ఈజీ. రైట్, సో వాట్ ఈస్ ద ఆన్సర్, 7500, ఆప్షన్ ఏ. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు ఇక్కడ చూడండి, ఏ పర్సన్ హూ స్పెండ్స్ 66 2/3% ఆఫ్ హీస్ ఇన్కమ్ ఈజ్ ఏబుల్ టు సేవ్ 1200 పర్ మంత్. హీస్ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఈజ్ అన్నాడు. ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు, మంత్లీ ఎక్స్పెన్సెస్ కనుక్కోమన్నాడు మా. ఓకే, నాట్ ఇన్కమ్. సో బీ కేర్ఫుల్ విత్ దిస్. రైట్, సో చూడండి, ఒక పర్సన్ ఉన్నాడంట, వాడి ఇన్కము 100% ఉంది. ఓకే, సో ఎక్స్పెండిచర్ ఎంత అన్నాడు, 66 2/3 అన్నాడు కదా. సేవింగ్స్ ఇవ్వలేదు. రైట్, సేవింగ్స్ ఎంత ఇచ్చాడు, 1200 ఇచ్చాడు. ఏం కనుక్కోమంటున్నాడు ఇప్పుడు, ఎక్స్పెండిచర్ ఎంత అంటున్నాడు. రైట్, సో దీన్ని ఒక స్మార్ట్ వేలో చేద్దాం చూడండి మా. ఓకే, స్మార్ట్ వేలో చూద్దాం చూడండి. సో చూడండి మా, ఎక్స్పెండిచర్ ఎంత ఇచ్చాడు, 66 2/3. 66 2/3 యొక్క ఫ్రాక్షన్లో రాయండి. 66 2/3 అంటే 66 2/3 అంటే కెన్ వి రైట్ ఇట్ యాజ్ 200 అంతేనా. సో 200/300, ఈజ్ ఇట్ పాసిబుల్. సో 200/300, 66 2/3 కదా, అంతే కదా. సో 200/300. ఓకే, 0 0 క్యాన్సల్.
సో ఇక్కడ ఎంత వస్తుంది మనకి 2/3 వస్తుంది. This 2 is nothing but the expenditure. This 3 is nothing but the income. This 2 is nothing but the expenditure. This 3 is nothing but the income. Right. So చూడండి ఇన్కమ్ దీన్ని తీసేస్తున్నామా చూడండి. రైట్. సో మనకి ఇన్కమ్ ఎంత ఉంది 3, ఎక్స్పెండిచర్ ఎంత ఉంది 2, వాట్ వీ హ్యావ్ సేవింగ్స్ 1. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. సో 2/3 అంటే ఎక్స్పెండిచర్ పైన ఎక్స్పెండిచర్ మా ఖర్చు, ఇన్కమ్ అనేది 3. సో రైట్. సో నౌ సి 1 అనేది 1200 అయినప్పుడు మనకు 2 ఎంత అవుతుంది అంటున్నాడు. ఓకే, 1 అనేది 1200 అయినప్పుడు 2 ఎంత అవుతుంది అంటున్నాడు. 1 × 1200, ఇక్కడ 2 × 1200. ఓకే, ఎంత అవుతుంది 2400. ఓకే, కొందరు ఏం చేస్తారంటే 3 కనుక్కుంటారు. 3 కనుక్కోవడం వల్ల ఏమైందమ్మా ఆన్సర్ రాంగ్ వస్తుంది. సో యాక్చువల్లీ 3 ఏంటి, 3 అనేది ఏంటి 3 అనేది ఏంటి ఇన్కమ్, టోటల్ ఇన్కమ్ అని అడగలే అక్కడ. మన క్వశ్చన్లో ఏం అడిగాడు, ఎక్స్పెండిచర్ అడిగాడు. సో ఇన్కమ్ కూడా కనుక్కోండి ఏమవుతుంది 3 × 1200, 3600. ఓకే, సో ఇక్కడ రాస్తున్నా చూడండి కింద 66 2/3%ని ఫ్రాక్షన్లో ఎలా రాస్తామంటే 2/3 అని రాస్తాము. సో ఇక్కడ ఏంటి, ఇది ఇన్కమ్, ఇది ఎక్స్పెండిచర్. రైట్, వీటి మధ్యలో డిఫరెన్స్ ఎంత 1. ఈ 1 అనేది సేవింగ్స్. ఓకే, రైట్. సో మన క్వశ్చన్లో ఎక్స్పెండిచర్ అడిగాడు కదా, క్వశ్చన్లో ఏమడిగాడు, ఎక్స్పెండిచర్ అడిగాడు, నాట్ ఇన్కమ్. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ బి. అతని నెలవారీ ఖర్చు ఎంత అంటున్నాడు. ఓకే, 2400. జస్ట్ ఒక మనం ఏం చేసాము, జస్ట్ పర్సంటేజ్ తీసుకొని చేసామ్మా ఇది. ఓకే, ఇక్కడ కూడా చేయొచ్చు. 100 - 66 2/3 అంటే మనము 32 1/3 అలా రాయొచ్చు. ఓకేనా. సో బట్ దానివల్ల టైం వేస్ట్ అవుతుంది. రైట్. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ చూడండి. ఏ మ్యాన్ స్పెండ్స్ 1/2% of his salary on items of daily use, 30% of the remainder. This is very very important. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, సో and 30% of the remaining on house rent, and after he left with 2,940 rupees, how much his salary అన్నాడు. ఓకే, ఇక్కడ చూడమ్మా, ఆఫ్టర్ ఇక్కడ రిమైండర్ అని ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి రిమైండర్. దిస్ రిమైండర్ ఇండికేట్స్ ద కేస్ 2. ఓకే, సో చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, ఒక వ్యక్తి తన జీతంలో ఇక్కడ ఎంత 12.5% రోజువారీ అవసరాలకు మరియు మిగిలిన అంటే 12.5 పోను మిగిలిన దాంట్లో అంట 30% ఇంటి అద్దె ఖర్చులకు చేస్తాడు. ఆ తర్వాత ఆయనకి ఎంత మిగులుతుందట, 2,940 రూపాయలు మిగిలినట్టయితే అతని జీతం ఎంత అంటున్నాడు. రైట్, చూడండి మా దీన్ని కొంచెం ఇంకా సింపుల్గా చేద్దాం. చూడండి 12 1/2% అంటే ఎంతమా. రైట్, సో 12 1/2% అంటే ఎంతమ్మా. దీన్ని ఎలా రాయొచ్చు, కెన్ వి రైట్ దిస్ యాజ్ 1/8. గుర్తుపెట్టుకోవాలి 12 1/2% అంటే చూడండి 25/200 అంతే కదా. సో దిస్ ఈజ్ 1/8. ఓకే, సో అందుకని ఫ్రాక్షన్స్ నుండి పర్సంటేజ్ కన్వర్షన్, పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ కన్వర్షన్ నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏమిచ్చాడు 30%ని మనం ఫ్రాక్షన్లో ఎలా రాస్తాము, 30%ని 3/10. ఓకే, సో ఇక్కడ చూడండి మా, ఐ అజ్యూమ్ టోటల్ ఇన్కమ్ యాజ్ ఎక్స్ ఇంటూ, ఫస్ట్ వాడు ఏం చేశాడంట, ఎక్స్పెండిచర్ అనేది 1 ఉంది, ఇన్కమ్ అనేది 8 ఉంది. అప్పుడు సేవింగ్స్ ఎంత 7 కదా. వాడు 1/8 ఖర్చు పెట్టాడంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది, ఇంకా 7/8 ఉంటుంది. ఇంటూ ఇందులో అంట 30% ఇంటి రెంట్ కట్టాడట. 30% కట్టాడంటే ఇక్కడ చూడండి 3 అనేది ఎక్స్పెండిచరు, 10 అనేది ఇన్కమ్. సో ఇందులో ఎంత ఖర్చు పెట్టాడంట, 3 ఖర్చు పెట్టాడంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది, ఇంకా 7. ఈ 7/10 ఇచ్చాడు. ఓకే, ఈక్వల్స్ టు అప్పుడు ఎంత మిగిలిందట, 1 దగ్గర 2940 మిగిలిందంట. ఎంత మిగిలిందట, 2940 మిగిలిందంట. దిస్ ఈజ్ నథింగ్ బట్, ఈ టోటల్ ఎంత, ఇది ఏంటమ్మా అంటే సేవింగ్స్ అన్నట్టు.
ఓకే, సో ఇది ఏంటి సార్ అంటే సేవింగ్స్. ఇక్కడ కూడా సేవింగ్స్ ఇచ్చాడు కాబట్టి మనం సేవింగ్స్లో కన్వర్ట్ చేసుకున్నాం. చూడండి 1/8 ఖర్చు పెట్టాడంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది, ఇంకా 7/8 కదా. ఆ 7/8 ఏంటి, సేవింగ్స్. ఇక్కడ 3/10 ఖర్చు పెట్టాడంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది, ఇంకా 7/10 ఉంటుంది కదా. ఆ 7/10 ఏంటంటే సేవింగ్స్. నౌ లెట్స్ ఫైండ్ అవుట్ ఇన్కమ్. చూడండి, సో 49/6 ఎంతమ్మా, 45,294. ఓకే, సో 49/60. ఓకే, సో x ఈక్వల్స్ టు 80 × 60. x ఈక్వల్స్ టు 80 × 60 ఎంత వస్తుందమ్మా, 4,800. వాట్ ఈస్ దిస్, ఈ 4,800 ఏంటమ్మా, టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఎ పర్సన్. ఓకే, సో టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఏ పర్సన్. కొంచెం అడ్వాన్స్ లెవెల్ తీసుకెళ్తున్నామ్మా, అంటే మనం పర్సంటేజ్ నుండే డైరెక్ట్ ఇలా తీసుకోవచ్చో మీకు చెప్తున్నాను ఇక్కడ. ఓకే, సో వాట్ ఈస్ ఆన్సర్, 4,800. రైట్, జాగ్రత్తగా చేయాలమ్మా. ఎందుకు చూడండి, ఫ్రాక్షన్ నుండి మనము పర్సంటేజ్ నుండి ఫ్రాక్షన్ కన్వర్ట్ చేసేటప్పుడు కాన్షియస్గా చేయాలి. ఎందుకంటే 3/8 బదులు, సపోజ్ 3/10 బదులు మీరు 2/10 అని తీసుకున్నారనుకోండి, ఆన్సర్ రాంగ్ అయిపోతుంది. మొత్తం చేసిన తర్వాత రాంగ్ వస్తుంది ఆన్సర్. అందుకే జాగ్రత్త కన్వర్షన్ చేయాలి. ఆ కన్వర్షన్స్ డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, 1/8 అంటే 12.5%, 1/7 అంటే 14 2/7%, 10% 1/10 అంటే 10%, నెక్స్ట్ 1/11 అంటే 9 1/11%, ఓకే 1/9 అంటే 11 1/9% అంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, ఒక చార్ట్లో డైలీ గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా అయిపోతుంది. రైట్, సో లెట్స్ సీ అనదర్ క్వశ్చన్ హియర్. సో ఇక్కడ క్వశ్చన్ చూడమ్మా, ఇక్కడ ఏమన్నారు, దిస్ ఈస్ ఆల్సో బేస్డ్ ఆన్ ద రిమైనింగ్, సో దట్ ఈస్ కేస్ 2. ఓకే, రిమైనింగ్ అంటే కేస్ 2 గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏమన్నాడు, ఏ పర్సన్ గివ్స్ 20% ఆఫ్ హీస్ ఇన్కమ్ టు ద హీస్ ఎల్డర్ పర్సన్, 30% ఆఫ్ ద రిమైనింగ్ టు ద యంగర్ సన్, అండ్ 10% of the balance he donated to trust. He is left with 10,080. His income was అన్నాడు. సేమ్ అమ్మా. ఓకే, సో సేమ్ క్వశ్చన్ కేస్ 2 రిమైనింగ్ మీద ఆధారపడుతుంది. సో రిమైనింగ్ అన్నప్పుడు మనకు డైరెక్ట్గా ఏం గుర్తు రావాలి, కేస్ 2 గుర్తు రావాలి. చూడండి అమ్మా, 20%ని మనం రాయండి. 20% కెన్ బి రిటర్న్ యాజ్, నేను డైరెక్ట్గా రాస్తున్నాను, 20% కెన్ బి రిటర్న్ యాజ్ 1/5. ఓకే, నెక్స్ట్ ఏంటమ్మా, 30% కెన్ బి రిటర్న్ యాజ్ 3/10. నెక్స్ట్ 10% కెన్ బి రిటర్న్ యాజ్ 1/10. ఓకే, 1/10. సో ఎప్పుడైనా న్యూమరేటర్ అనేది మనకి ఏమవుతుంది, ఎక్స్పెండిచర్ అవుతుంది, డినామినేటర్ అనేది ఇన్కమ్ అవుతుంది. ఓకే, రైట్. సో చూడండి, టోటల్ ఇన్కమ్ అంటే ఐ అజ్యూమ్ ఇట్ యాజ్ ఐ. ఓకే, సో దాన్ని ఐ అనుకుంటున్నాను. చూడండి మా, సో 1 అనేది ఎక్స్పెండిచర్ అయినప్పుడు, ఐ అనేది సేవింగ్స్ 5 అనేది సేవింగ్స్ ఇన్కమ్ అయినప్పుడు ఈ డిఫరెన్స్ ఎంత, 4. ఈ 4 అనేది ఏమవుతుంది, సేవింగ్స్. మన క్వశ్చన్లో సేవింగ్స్ ఇచ్చాడు ఇక్కడ, అంతే కదా. ఎంత ఇచ్చాడు, 10,080 ఇచ్చాడు సేవింగ్స్. అంటే మనం అన్ని సేవింగ్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఎంత, 4/5 ఇంటూ ఇక్కడ చూడండి 3/10. 3 అనేది ఎక్స్పెండిచరు, 10 అనేది ఇన్కమ్. సో డిఫరెన్స్ ఎంత, 7. అంటే 7/10 ఇంటూ, సో ఇక్కడ ఏంటి, 1 అనేది ఎక్స్పెండిచరు, 10 అనేది ఇన్కమ్. సో డిఫరెన్స్ ఎంత, 9. అంటే ఏమవుతుంది, 9/10. ఓకే, సో టోటల్ ఎంతతో చూడండి, 63 4s, 12 1s, సో 252 అంతే కదా. సో ఈ టోటల్ పైన ఎంత అవుతుందమ్మా, 252 అవుతుంది. సో 252 ఇంటూ హౌ మచ్, 252 ఇంటూ 4 అంతేనా. 252 ఇంటూ 40 ఈజ్ 10,080. రైట్, అంతే వస్తుందా. సో ఒకసారి చూడండి, 252 ఇంటూ 4 8, సో 100 అంతే వస్తుందమ్మా. సో 252 ఇంటూ 40. ఓకే, రైట్. సో ఐ ఇంటూ, ఓకే, సో 252/500 ఈక్వల్స్ టు 10080. సో దిస్ ఈస్ 40 హియర్. సో వాట్ ఈస్ ద ఇన్కమ్ ఆఫ్ ఏ పర్సన్, ఇన్కమ్ ఆఫ్ ఏ పర్సన్ 20,000.
అంతే కదా. సో 500 into 40 ఈజ్ 20,000. సో డి వి హ్యావ్ ఆప్షన్? ఎస్, ఆప్షన్ డి 20,000. ఓకే, సో ఈ విధంగా జాగ్రత్త చేయాలమ్మా. సో ఇక్కడ మెయిన్ క్యాలిక్యులేషన్ ఎక్కడ మిస్టేక్ పోతుందంటే ఇక్కడ పోతుందమ్మా. దిస్ స్టెప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీఆర్ సింప్లీ కన్వర్టింగ్ దీస్ టూ ఇంటూ ఫ్రాక్షన్స్. ఫ్రమ్ పర్సంటేజ్ టు ఫ్రాక్షన్స్ వీఆర్ కన్వర్టింగ్. ఓకే, రైట్. సో లెట్స్ సీ కాన్సెప్ట్ 5 స్టూడెంట్స్. దిస్ ఈస్ కన్జంప్షన్ అండ్ ప్రైస్. ఓకే, సో కన్సంప్షన్ ప్రైస్ అనేది మ్యాక్సిమమ్ ఒక క్వశ్చన్ వస్తుందమ్మా. ఈ టాపిక్ నుండి మ్యాక్సిమం ఒక క్వశ్చన్ వస్తుంది. సో అది కూడా చాలా ఈజీ ఉంటుంది. రైట్. సో లెట్స్ సీ యాక్చువల్లీ కన్జంప్షన్కున్న ప్రైస్కి, రైట్, కన్జంప్షన్కి ప్రైస్కి రిలేషన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెట్రోల్ పెరుగుతుంది మా. ఓకే, సో పెట్రోల్ ధర ఇప్పుడు పెరుగుతుంది. రైట్. సో పెట్రోల్ ధర పెరిగినప్పుడు చూడండి మా, యాజ్ అ ప్రైస్ ఇంక్రీజెస్ పెట్రోల్ ధర పెరిగినప్పుడు అందరూ రైట్ ఏం చేస్తారు? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడతారా, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వాడతారా? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడతారు. యాజ్ అ ప్రైస్ ఇంక్రీజెస్ ద కన్జంప్షన్ రెడ్యూసెస్, అంటే మనకు కన్జంప్షన్ అనేది తగ్గిపోతుంది. ఓకే, సో యాజ్ అ ప్రైస్ ఇంక్రీజెస్ కన్జంప్షన్ రెడ్యూసెస్, యాజ్ ప్రైస్ రెడ్యూసెస్ కన్జంప్షన్ ఇంక్రీజెస్. ఓకే, యాజ్ ప్రైస్ రెడ్యూసెస్ కన్జంప్షన్ ఇంక్రీజెస్. ఓకేనా? సో ఎగ్జాంపుల్ పెట్రోల్ తీసుకుందామా. సో డైలీ నేను ఒక బైక్ వాడుతున్నాను. సో పెట్రోలు తక్కువ ఉన్నప్పుడు నేను ఎక్కువ యూజ్ చేస్తాను బైక్ని. నార్మల్గా కిరాణా షాప్కి వెళ్ళినా కూడా ఐ యూజ్ బైక్. బట్ ఇఫ్ ద పెట్రోల్ ఇంక్రీజెస్ నేను ఏం చేస్తాను? కన్జంప్షన్ తగ్గిస్తాను. ఎలా? నడుచుకుంటూ వెళ్తాను. పెట్రోల్ బాగా పెరిగిపోయింది కదా అని. రైట్. అంటే ఇక్కడ రిలేషన్ ఏంటిమా? సో దెర్ ఈస్ ఎ ఇన్వర్స్లీ రిలేషన్ బిట్వీన్ ద ప్రైస్ అండ్ కన్జంప్షన్. సో ప్రైస్ అండ్ కన్జంప్షన్ అనేది ఇన్వర్స్ రిలేషన్ ఉంటుంది. ఓకే, సో ఈ ఇన్వర్స్ రిలేషన్ వల్ల ఏమవుతుంది సార్ అంటే, ఇన్వర్స్ రిలేషన్ వల్ల మనకు రేషియో అనేది చేంజ్ అయిపోతుంది కంప్లీట్గా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మా, సో కన్జంప్షన్ రేషియో ఒకవేళ C1:C2 ఉందనుకోండి, మనకి ప్రైస్ రేషియో ఏమవుతుందంటే రివర్స్ అవుతుంది. ఓకే, సో ప్రైస్ రేషియో ఏమవుతుందంటే P2:P1. ఓకేనా? సో ప్రైస్ రేషియో ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు క్రాక్ దీస్ క్వశ్చన్స్. ఓకే, టు క్రాక్ దీస్ క్వశ్చన్స్. సో లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్ ఆన్ దిస్. ఓకే, సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి మా. ఏ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ increases by 20%. A price of a article is increases by 20%. Okay, initially the consumption is initially the consumption is 36 kgs. Now find present consumption. Now find present consumption. ఇక్కడ ఏమంటున్నాడమ్మా, ఒక ఆర్టికల్ యొక్క ప్రైస్ ధర పెరిగిందట. ఎంత పెరిగిందట? 20% పెరిగిందట. అలా పెరగడం వల్ల ఇప్పుడు వాళ్ళు ఎంత కన్జ్యూమ్ చేస్తున్నారు అంటున్నారు. అయితే దీనికి ముందు వాళ్ళు ఎంత కన్జ్యూమ్ చేసినారట అంటే 36 కిలోలు కన్జ్యూమ్ చేసేదంట, 36 కిలోలు తీసుకునేదంట. రైట్. సో ఇక్కడ చూడండి మా, మనకు ప్రైస్కి కన్జంప్షన్కి రిలేషన్ చూసాం. ఓకే, సో ఫర్ సపోజ్ ప్రైస్ P1:P2 ఉందనుకోండి, కన్జంప్షన్ ఏమవుతుంది? సో కన్జంప్షన్ ఏమవుతుందమ్మా? C2:C1 అవుతుంది. అంటే రివర్స్ అవుతుంది. ఇది దీనికి రివర్స్ అవుతుంది, ఇది దీనికి రివర్స్ అవుతుంది. ఓకే, సో మనకు ప్రైస్ 20% పెరిగిందంటమ్మా. ఫర్ సపోజ్ ఐ అజ్యూమ్ సో ప్రైస్ యాజ్ 100%. ఇకనా ప్రైస్ 100% అనుకుంటున్నాను. 20% పెరిగిందంటే ఏమవుతుంది? 120 అవుతుంది, 120% అవుతుంది. ఇది ప్రైస్. సో అప్పుడు దీని రేషియో కెన్ బి రైట్ ఇట్ యాజ్ 5:6. ఓకే, సో నెక్స్ట్ ఏమైంది? సో ప్రైస్
అలా 20% పెరగడం వల్ల వాడికి యాక్చువల్గా ఇనీషియల్గా 36 kgs వాడదంట, ఇప్పుడు ఎంత వాడతాడు అంటున్నాడు. చూడండి సో ఈ రేషియో అనేది మనకి రివర్స్ అవుతుంది కదా కన్జంప్షన్ అన్నప్పుడు. సో కన్జంప్షన్ చూడండి ఎంత అవుతుంది, 6:5 అవుతుంది. కన్జంప్షన్ ఎంత అవుతుందమ్మా, 6:5 అవుతుంది. అంటే 6 × 6 is 36, 5 × 6 is 30. అంటే ఎన్ని కేజెస్ మా, 30 kgs. అంటే వాడు ఎంత కన్జ్యూమ్ చేస్తున్నాడు ఇప్పుడు, 30 kgs కన్జ్యూమ్ చేస్తున్నాడు. ఆ కన్జంప్షన్ అనేది ఎంత తగ్గింది, రెడ్యూస్ ఎంత తగ్గింది అని అడిగాడు అనుకోండి, 6 kgs తగ్గింది అనాలి. ఓకేనా, వాడికి వేళ కన్జంప్షన్ ఎంత తగ్గింది అన్నప్పుడు 6 kgs తగ్గింది అనాలి. రైట్, వాడు ఇప్పుడు ఏమంటున్నాడు, ప్రజెంట్ ఎంత కన్జంప్షన్ అంటే 30 kgs అనేది మన ఆన్సర్. అంటే మీరు సింపుల్గా చూడండి ప్రైస్ పెరిగినట్టు ఏమవుతుంది, కన్జంప్షన్ తగ్గుతుంది. ఇక్కడ చూస్తే ఫస్ట్ 36 ఉండే ఇప్పుడు 30 అయింది, అంటే ఇన్వర్స్ రిలేషన్ ఉన్నట్టే కదా. ఎస్, సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, సో లెట్స్ సీ అదర్ ఎగ్జాంపుల్. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటమ్మా, ఒక ప్రైస్ 30% తగ్గిందంట. ప్రైస్ అనేది 30% తగ్గిందంట. అయితే 30% తగ్గడం వల్ల ఇప్పుడు వాళ్ళు ఎంత కన్జ్యూమ్ చేస్తున్నారట అంటే, 30% తగ్గడం వల్ల ఇప్పుడు వాళ్ళు ఎంత కన్జ్యూమ్ చేస్తున్నారట అంటే 100 kgs కన్జ్యూమ్ చేస్తున్నారట ప్రజెంట్. ఓకే, ప్రజెంట్ దే ఆర్ కన్జ్యూమింగ్ 100 kgs. ఇప్పుడు వాడు ఏమంటాడంటే ప్రజెంట్ 100 kgs కన్జ్యూమ్ చేస్తున్నారు కదా, ఇనిషియల్ కన్జంప్షన్ అడుగుతాడు. సో ఇనీషియల్ కన్జంప్షన్, ఓకే, సో ఇనీషియల్ కన్జంప్షన్ అడుగుతాడు. సో ప్రజెంట్ 100 kgs అంటే ఇనీషియల్ కన్జంప్షన్ ఎంత అంటాడు. ఓకే, సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా చూడండి. సో ప్రైస్ ఫర్ సపోజ్ ఐ విల్ టేక్ 100% ఓకే, ఎంత తగ్గింది, 30% తగ్గిందంటే ఏమవుతుంది, 70% అవుతుంది. ఎంత తగ్గింది ఇక్కడ, 30% తగ్గిందంటే ఏమవుతుంది, 70% అవుతుంది కదా. సో ఈ రేషియో ఏమవుతుంది మనకి, 10:7 అవుతుంది. 10:7 అనేది రేషియో. బట్ మనము కన్జంప్షన్లో కన్వర్ట్ చేయాలి, ఎందుకంటే క్వశ్చన్లో వాడు కన్జంప్షన్ అడిగాడు కాబట్టి. సో కన్జంప్షన్లో కన్వర్ట్ చేయండి ఏమవుతుంది, ఓకే. సో కన్జంప్షన్ ఏమవుతుందమ్మా, 7:10. అంటే వాళ్ళు ఎంత తీసుకుంటారో చేంజ్ అయిపోతుంది, 7:10. చూడండి ఇప్పుడు ప్రజెంట్ ఎంత తీసుకుంటున్నారట, వాళ్ళు 100 kgs తీసుకుంటున్నారట. ప్రజెంట్ ఎంత తీసుకుంటున్నారట, 100 kgs తీసుకుంటున్నారట. అయితే ఇనీషియల్గా అంటే ప్రైస్ చేంజ్ కాకముందు ఎంత తీసుకుంటున్నారో అడుగుతున్నాడు. రైట్, చూడమ్మా 10 × 10 ఇక్కడ 7 × 10 ఎంత వస్తుంది, 70. అంటే వాళ్ళు ప్రైస్ చేంజ్ కాకముందు ఎంత తీసుకుంటున్నారు కన్జంప్షన్, 70 kgs తీసుకుంటున్నారు. అంటే ఇక్కడ ఏమర్థమైంది మీకు, ప్రైస్ తగ్గితే వాళ్ళ కన్జంప్షన్ పెరిగింది అంతే కదా. ప్రైస్ 30% తగ్గడం వల్ల ఏమైందంటే వాళ్ళ కన్జంప్షన్ పెరిగిపోయింది. అంటే రిలేషన్ అనేది ఇన్వర్స్లే ఉన్నట్టు కదా. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. రైట్, సో ఇక్కడ ఏమంటారంటే ప్రైస్ ఇంక్రీసెస్ బై 20%. A price of a article is increases by 20%. So because of that there is decrease in the consumption by 12 kgs. There is decrease in the consumption by 12 kgs. Then find initial consumption. ఏంగనుకో అమ్మా, we have to find initial consumption. చూడండి క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు. ఇక్కడ ఏమన్నాడు, ఒక ధర అనేది 20% పెరగడం వలనట వాళ్ళు తీసుకునేది 12 కిలోలు తగ్గిపోయిందంట. ఓకేనా, సో 12 కిలోలు తగ్గిపోయిందట. అయితే వాడు ఏమంటున్నాడు ఇక్కడ, ఇనీషియల్ కన్జంప్షన్ ఎంత ఉంటా అంటే ఇనిషియల్గా ఎంత తీసుకుంటున్నారు వాళ్ళు అంటున్నాడు. రైట్, సో కొంచెం ఇది డిఫరెంట్ ఉంది ఇక్కడ, ఎందుకంటే మనము డైరెక్ట్ ఎంత తగ్గిందో తీసుకుంటున్నాం ఇక్కడ. రైట్, చూడండి. సో 20% కెన్ బి రిటర్న్ యాజ్ 20%ని ఫ్రాక్షన్లు ఎలా రాస్తామమ్మా, దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ 1/5. ఓకే కదా. సో ప్రైస్ చూడండి, ప్రైస్ స్టార్టింగ్ ఎంత ఉంది 5 ఉంది కదా. సో ఎంత పెరిగింది, 1 పెరిగిందంటే ఏమవుతుంది, 6 అవుతుంది.
దీనికి రివర్స్ ఏమవుతుంది, కన్జంప్షన్ అవుతుంది. ఓకే, కన్జంప్షన్ ఏమవుతుంది, 6:5 అవుతుంది. ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ప్రైస్ పెరగడం వల్ల కన్జంప్షన్ 12 kgs తగ్గిందంట. బట్ ఇక్కడ ఎంత తగ్గింది మా, మన కన్జంప్షన్ అనేది ఎంత డిఫరెన్స్ ఉంది ఇక్కడ, కన్జంప్షన్ 1. ఎంత డిఫరెన్స్ ఉంది మా, 1. అంటే ఈ 1 పార్ట్ మనకి ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో, 12 kgs ఇచ్చాడు. 1 పార్ట్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో, 12 kgs ఇచ్చాడు. మనం ఏం అనుకోమంటున్నాడు, ఇనీషియల్గా ఎంత కన్జంప్షన్ ఉందో అంటున్నాడు. అంటే ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ, 6 పార్ట్స్ ఉన్నాయి. 6 పార్ట్స్ కనుక్కోమంటున్నాడు మనల్ని. ఓకే, సో 1 × 12, 6 × 12 ఎంత వస్తుందమ్మా, 72 kgs. ఎంత వస్తుంది, 72 kgs. ఇనీషియల్గా 72 kgs ఉన్నానంట. తర్వాత ఏమవుతుంది చూడండి, 5 పార్ట్స్ అంటే 60 kgs అవుతుంది, అంతే కదా. సో అంటే ఏం అబ్జర్వ్ చేసాం, ప్రైస్ పెరిగినప్పుడు కన్జంప్షన్ తగ్గిపోతుంది, రైట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ నౌ, ఇనిషియల్ కన్జంప్షన్ అంటే 72 kgs, అంటే ప్రైస్ పెరగక ముందు. సో లెట్స్ డూ అదర్ క్వశ్చన్. ఓకే, సో అదర్ క్వశ్చన్ చూడండి మా, a price is reduced by 40%. A price is reduced by 40%. Because of that, right, so because of that the consumption is increased by 14 kgs. The consumption is increased by 14 kgs in a hostel per day. Okay, a consumption is increases by 14 kgs in a hostel per day. Then find consumption after reduction of price. Consumption after reduction of price. సో కన్జంప్షన్ ఆఫ్టర్ రిడక్షన్ ఆఫ్ ప్రైస్. ఏమంటున్నాడు, ప్రైస్ తగ్గిన తర్వాత ఎంత కన్జ్యూమ్ చేస్తున్నారు అని అడుగుతున్నాడు. రైట్, చూడండి మా, సో 40%ని మనం ఫ్రాక్షన్లో ఎలా రాయొచ్చు, సో 40% మీన్స్ 40/100 కదా, 0 0 క్యాన్సల్, 2/5. ఓకే, సో ప్రైస్ ఏమవుతుందో చెప్పండి అప్పుడు. సో ప్రైస్ ఏమవుతుంది, 5:2 తగ్గింది అన్నాడు కాబట్టి 5 - 2 తగ్గిందంటే 5 - 2 అంటే ఏమవుతుంది, 3 అవుతుంది. ఓకే, సో 3 అవుతుంది, తగ్గింది అన్నాడు కదా, ప్రైస్ తగ్గింది అన్నాడు కాబట్టి 5:3 అవుతుంది. సో కన్జంప్షన్ ఏమవుతుందో చెప్పండి అప్పుడు. సో కన్జంప్షన్ 3:5 అవుతుంది. అయితే ఇప్పుడు ఏమన్నాడు, ఆ ప్రైస్ తగ్గడం వల్ల ఎంత పెరిగిందట, 14 kgs పెరిగిందట. అంటే చూడండి ఈ డిఫరెన్స్ ఎంతమా, వాట్ ఈస్ ద డిఫరెన్స్, 2 పార్ట్స్. ఈ 2 పార్ట్స్ ఎంత ఇచ్చాడు మనకు, 14 kgs ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 2 పార్ట్స్ 14 kgs ఇచ్చాడు. ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాను మనీ, ఫైండ్ ద కన్జంప్షన్ ఆఫ్టర్ రిడక్షన్ ఆఫ్ ప్రైస్. ఇప్పుడు చూడండి మా, ఇది ఇనిషియల్గా, ఇది ఫైనల్ అంటే తర్వాత చేంజ్ అయిన తర్వాత. సో ఆఫ్టర్ రిడక్షన్ ఆఫ్ ప్రైస్ అంటే ఏం కనుక్కోవాలి, 5 పార్ట్స్ తీసుకోవాలి. సో 2 పార్ట్స్ 14 అయినప్పుడు 5 పార్ట్స్ ఎంత అంటున్నాడు, అంటే 5 × 7 ఎంత, 35 kgs. ఓకే, 35 kgs. ఓకేనమ్మా, 35 kgs. రైట్, సో ఇందులో నెక్స్ట్ కేసు ఉంటుంది, కేస్ 3 అనుకోండి. ఓకే, సో కేస్ 3. సో కేస్ 3 అంటే ఏమంటాడంటే వాడు, సో ప్రైస్ అనేది 20% పెరిగినప్పుడు, 20% పెరిగినప్పుడు ఏ లెవెల్లో కన్జంప్షన్ తగ్గించుకుంటే మనకు ఇబ్బంది ఉండదు అంటున్నాడు. రైట్, సో ప్రైస్ అనేది 20% పెరిగింది అనుకోండి, ఎక్స్పెండిచర్ని సేమ్ లెవెల్లో మనము రిడక్షన్ చేయాలంటే సో ఎంత పర్సెంటేజ్ రిడక్ట్ చేయాలి అంటాడు. రైట్, చూడండి మా, 20% ప్రైస్ పెరిగిందంటే చూడండి ఎంత అవుతుంది అప్పుడు, రేషియో 5:6 అవుతుంది కదా. ఇది ప్రైస్ది. ఎక్స్పెండిచర్ ఏమవుతుంది, 6:5 అవుతుంది. రైట్, ప్రైస్ 5:6, ఎక్స్పెండిచర్ 6:5 అవుతుంది. దీన్ని ఎంత పర్సెంటేజ్ తగ్గిస్తే మనకు ఆ ప్రైస్ పెరిగిన దానికి ఎక్స్పెండిచర్ సమానం అవుతుంది అంటాడు. రైట్, చూడండి మా, డిఫరెన్స్ ఎంత, 1/6 ఇనిషియల్గా ఇంటూ 100 అంటే 3 హియర్, 50 హియర్. సో అప్పుడు ఎంత వస్తుంది, 16 2/3% అనేది మన కన్జంప్షన్ తగ్గించాలి.
ఎంతమ్మా 16.2/3% అనేది కన్జంప్షన్ తగ్గించాలి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డోంట్ డూ ఎనీ ఎక్స్ మెథడ్స్, డైరెక్ట్గా చేస్తే సరిపోతుంది. మనం అందుకే పర్సంటేజ్కు రేషియో ప్రపోర్షన్స్కి రిలేషన్ ఉంటుంది. ఓకే, సో ఎంత తగ్గియాలి మన కన్జంప్షన్ అనేది 16.2/3% తగ్గియాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ సపోజ్ ప్రైస్ 25% తగ్గిందనుకోండి. ప్రైస్ 25% తగ్గితే ఓకే, మన కన్జంప్షన్ కూడా సేమ్ లెవెల్లో ఉండాలంటే ఎంత పర్సంటేజ్ తగ్గియాలి ఆర్ పెంచాలి అంటాడు. ఓకే, చూడండి ప్రైస్ చూడండి, ఇక్కడ ప్రైస్ 25% తగ్గిందంటే యాక్చువల్లీ 25ని ఎలా రాయొచ్చు మనము? 25%ని 1/4 అని రాయొచ్చు. అంటే 4:3 కదా, తగ్గిందంటే మైనస్ రాస్తాం కదా. సో కన్జంప్షన్ ఏమవుతుంది అప్పుడు? 3:4 అవుతుంది. ఓకే, సో డిఫరెన్స్ చూడండి 1/3 × 100. సో అంటే వాడు కన్జంప్షన్ ఎంత మెయింటైన్ చేయాలమ్మా? 33 1/3 మెన్షన్ చేయాలి. కన్జంప్షన్ ఎంత మెయింటైన్ చేయాల్సి ఉంటుంది? 33 1/3 మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో లెట్స్ డూ క్వశ్చన్స్ మా. కేస్ 1, కేస్ 2, కేస్ 3 మీద క్వశ్చన్ చూద్దాం. ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ లెట్స్ సీ ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ దిస్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. రైట్, సో క్వశ్చన్ ఏమంటమ్మా ఇక్కడ? ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ఏ కమోడిటీ ఈజ్ ఇంక్రీస్డ్ బై 50%, by what fraction must its consumption be reduced so as to keep the same expenditure on its consumption అన్నాడు. సో చూడండి మా, మనకి ఇక్కడ ప్రైస్ తగ్గిందంటే మన కన్జంప్షన్ ఎంత పెంచుకుంటే సో సేమ్ లెవెల్లో ఉంటుంది అనేది మన క్వశ్చన్ ఇక్కడ. సో ఇక్కడ కూడా ఏమన్నాడు చూడండి, 50% పెరిగిందట. 50% పెరగడం వల్ల సో వాడు కన్జంప్షన్ని ఎంత తగ్గించుకుంటే సో కీప్ ద సేమ్ ఎక్స్పెండిచర్ ఆన్ ఇట్స్ కన్జంప్షన్ అన్నాడు. చూడండి మా, ఫస్ట్ ప్రైస్. సో 50% ఎలా రాస్తామా మనం? 1/2 రైట్. సో పెరిగింది కాబట్టి 2:3 పెరిగింది కాబట్టి 2:3. సో కన్జంప్షన్ ఎలా రాస్తాం మనము? 3:2. కన్జంప్షన్ ఎలా రాస్తామమ్మా? 3:2. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఇఫ్ ఎ ప్రైస్ ఆఫ్ ఎ కమోడిటీ ఈజ్ ఇంక్రీస్డ్ బై 50%, by what fraction must its consumption be reduced so as to keep the same expenditure on its consumption అన్నాడు. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంతమ్మా? ఇక్కడ రెడ్యూస్ చేయమన్నాడు కదా, ఎంత డిఫరెన్స్ ఇక్కడ? 1. అంటే ఫ్రాక్షన్ ఏమవుతుంది? యాక్చువల్గా 1/3 అవుతుంది. ఏమవుతుందమ్మా? ఎంత తగ్గియాలి వాడు? 1/3 ఫ్రాక్షన్ తగ్గియాలి. ఓకేనా? ఇది 1, ఇనిషియల్గా ఎంత? 3. సో 1/3 తగ్గియాలి. సో వాట్ ఈస్ ఆప్షన్? ఆప్షన్ బి. ఓకే, సో లెట్స్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నారు చూడండి. ద ప్రైస్ ఆఫ్ ఎ సర్టెన్ ఐటమ్ ఈజ్ ఇంక్రీస్డ్ బై 15%. ఎంత పెరిగిందంట? 15% పెరిగిందంటమ్మా. ఇఫ్ ఎ కన్జ్యూమర్ వాంట్స్ టు కీప్ హీస్ ఎక్స్పెండిచర్ ఆన్ ఐటమ్స్ సేమ్ యాజ్ బిఫోర్, హౌ మచ్ పర్సంటేజ్ మస్ట్ హీ రెడ్యూస్డ్ హీస్ కన్జంప్షన్ ఆఫ్ దట్ ఐటమ్ అన్నాడు. ఓకేనా? సో 15% పెరిగినా కూడా వాడి ఎక్స్పెండిచర్ని సేమ్ ఉంచాలనుకుంటే వాడి కన్జంప్షన్ అనేది ఎంత తగ్గియాలి అంటున్నాడు. రైట్, చూడండి మా, 15% ఎలా రాయాలి మనం? హౌ టు రైట్ ద 15% ఇన్ ద ఫ్రాక్షన్? సో 15/100 కదా. సో 15/100 అంటే చూడండి, 3 5s 15 రైట్. సో 20 5s 100. దిస్ ఈజ్ 3/20. ఓకే, ప్రైస్ పెరిగింది అన్నాడు కాబట్టి సో ప్రైస్ రేషియో ఏమవుతుంది మా ఇక్కడ మనకి? 20:23 ఈజంట్ ఇట్? అంతే కదా, 20:23 పెరిగింది అన్నాడు కాబట్టి 20+3 రాస్తాము. అప్పుడు కన్జంప్షన్ రేషియో ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. సో కన్జంప్షన్ ఈక్వల్స్ టు 23/20 అవుతుంది కదా. కన్జంప్షన్ ఏమవుతుంది? 23/20. అంటే చూడండి 23/20 అంటే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మా. 23/20 అంటే ఈ డిఫరెన్స్ ఎంత ఉంది మా? మనకు పర్సంటేజ్ చేంజ్ ఇన్ ద కన్జంప్షన్ కనుక్కోమన్నాడు కాబట్టి డిఫరెన్స్ ఎంత? 3. 3/23 × 100 అంతే కదా. పర్సంటేజ్ చేంజ్ అంటే ఇనిషియల్ మైనస్ లేటర్ ఆర్ లేటర్ మైనస్ ఇనిషియల్ బై ఇనిషియల్. ఓకే, ఇక్కడ ఎంత వస్తుంది? 300/23. సో 23 10s 230, 23 3s ఎంత వస్తుందమ్మా? 23 13 వస్తుంది ఆన్సర్. చూడండి
23 1s 23 1s 23 70 ఉంటుంది, 23 13s, సో 69, రిమైండర్ 1 ఉంటుంది. సో పర్సంటేజ్ చేంజ్ ఆఫ్ కన్జంప్షన్ ఎంత చేంజ్ చేయాలి వాడు? 13 1/23 చేంజ్ చేయాలి. ఎంత పర్సెంట్ చేంజ్ చేయాలమ్మా? 13 1/23% చేంజ్ చేయాలి. దేనికి? మన ఎక్స్పెండిచర్ పెరగకుండా ఉండడానికి 13 1/23% చేంజ్ చేయాల్సి ఉంటుంది. వాట్ ఈస్ ఆన్సర్? ఆప్షన్ బి. ఓకే, సో ఆప్షన్ బి అమ్మ ఆన్సర్. సో ఇలా సింపుల్గా జస్ట్ మనము పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకొని ఆ ఫ్రాక్షన్ని మనము రేషియోస్గా రాస్తే ఈజీగా వచ్చేస్తుంది ఆన్సర్. సో లెట్స్ ఫైండ్ అవుట్ నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ప్రైస్ ఆఫ్ ద పెట్రోల్ ఈజ్ ఇంక్రీస్డ్ బై 25% by how much percentage a car owner should reduce his consumption of a petrol so that the expenditure on petrol would not be increased. అంటే చూడండి మా, వాడు ఎక్స్పెండిచర్ తగ్గించుకోవాలనుకుంటే ఆ కన్జంప్షన్ అనేది ఎంత తగ్గియాలి అని అడుగుతున్నాడు సింపుల్గా, రైట్? సో 25% అంటే హౌ కెన్ వి రైట్ 20%? దిస్ కెన్ బి రైట్ యాజ్ 1/4. ఓకే, సో ప్రైస్ చూడండి, ప్రైస్ రేషియో ఎంత వస్తుంది? 4:2, రైట్? ఇక్కడ ఇంక్రీజ్ అయింది అన్నాడు కదా, ఇంక్రీజ్ అంటే 4 + 1 ఏమవుతుంది? 5 అవుతుంది. నెక్స్ట్ అప్పుడు కన్జంప్షన్ ఏమవుతుంది? 5:4 అవుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు? కన్జంప్షన్ ఎంత తగ్గియాలి అంటున్నాడు. ఎందుకు? ఎక్స్పెండిచర్ అనేది మెయింటైన్ చేయడానికి. సో పర్సంటేజ్ చేంజ్ ఇన్ ద కన్జంప్షన్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద డిఫరెన్స్ మా? 1/5 × 100. ఓకే, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? 20%. అంటే 20% అనేది వాడు కన్జంప్షన్ రెడ్యూస్ చేయాలి. ఓకే, 20% అనేది కన్జంప్షన్ రెడ్యూస్ చేయాలి. సో వాళ్ళు డైలీ కిరాణా షాప్ కూడా బైక్ వేసుకోపోయాడు అనుకోండి, కార్ వేసుకోపోయాడు అనుకో, ఇప్పుడు ఏం చేయాలి? కార్ తగ్గియాలి, కారు వదిలేసి నడుచుకుంటూ వెళ్ళిపోవాలి, రైట్? సో వాట్ ఈస్ ద ఆన్సర్? 20%. సో లెట్స్ డూ అదర్ క్వశ్చన్. ఇన్ ద న్యూ బడ్జెట్ ద ప్రైస్ ఆఫ్ ద కిరోసిన్ ఆయిల్ ఈస్ రోజ్ బై 25%. By how much percentage must a person reduce his consumption of a kerosene oil so that the expenditure on its ఏమన్నాడు? the expenditure on it does not increase అన్నాడు. అంటే వాడు ఏం చేయాలి? ఫోకస్ ఏం చేస్తున్నాడు? ఎక్స్పెండిచర్ చేంజ్ కాకుండా కన్జంప్షన్ ఎంత చూసుకుంటూ వాడాలో కనుక్కోమంటున్నాడు, రైట్? చూడండి మా, సో ఆల్రెడీ చేసామనుకుంటే ఇది సేమ్ కదా. ఇక్కడ కార్ ఇచ్చాడు, ఇక్కడ ఏమి ఇచ్చాడు? కిరసన ఆయిల్ ఇచ్చాడు. సో అయినా సేమ్ వస్తుంది ఆన్సర్ చూడండి. సో 25% అంటే ఏమొస్తుంది? 1/4 వస్తుంది. ఓకే, సో పెరిగింది అన్నాడు కాబట్టి ఏమొస్తుంది? 4:5 వస్తుంది. కన్జంప్షన్ ఎంతమ్మా? 5:4. ద డిఫరెన్స్ పర్సంటేజ్ చేంజ్ ఈక్వల్స్ టు 1/5 × 100. ఫాస్ట్గా రాస్తున్నానని ఏమనుకోకండి, ఎందుకంటే ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం ప్రీవియస్గా. వాట్ ఈస్ ద ఆన్సర్? 20%. Okay, so option C, right? So these are the questions on price and consumption ma. So in the next session we are going to discuss the problems on fail or pass of the students. That is very very important to crack any exam. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతున్నాడు ఎట్ ఎనీ కాస్ట్. అంటే సెట్ థియరీ అని అడుగుతున్నాడు, లేకపోతే మినిమం పాస్ మార్క్స్ అని అడుగుతున్నాడు, మినిమం పాస్ పర్సంటేజ్ అని అడుగుతున్నాడు, రైట్? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ T1 Academy. థ్యాంక్ యూ.